ఫ్యామిలీ అంతా కలిసి ఒక చిన్న ట్రిప్ ప్లాన్ చేసాం అనమాట. దట్టు మా మమ్మీ కూడా వచ్చింది కదా. అందరం కలిసి ఇప్పటివరకు ఎక్కడికి వెళ్ళిందే లేదు, అందుకే స్టార్ట్ అయిపోయాం అనమాట. వెళ్లే దారిలో ఇలా స్వీట్ కార్న్ కూడా ఎంజాయ్ చేస్తూ ట్రావెల్ చేసాము. అందరం కలిసి ఇలా ట్రావెల్ చేస్తే చాలా బాగుంటుంది కదా. మాకు కూడా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. మేమైతే గౌరీపట్నం వచ్చాము. ఇదే ఫస్ట్ టైం అనమాట మా మమ్మీ రావడం. మేము ఇంతకు ముందు ఒక 2-3 టైమ్స్ వచ్చామన్నమాట. నా ప్రీవియస్ వీడియోస్ లో చూస్తే మీకు తెలుస్తుంది. అయితే మా చెల్లి నేను కూడా ఎక్కుదామని చెప్పి ఎక్కాము. నేను ముందు పోస్ట్ చేసిన వీడియోలో కూడా చెత్త కామెంట్స్ అనమాట. మీరు చర్చ్కి వెళ్తున్నానా లేకపోతే నేను గుడికి వెళ్తున్నానా, అదంతా వాళ్ళకి ఎందుకో నాకు అర్థం కాదు. నా హస్బెండ్ కే లేని ప్రాబ్లం వాళ్ళకి ఏంటో నాకైతే అర్థం కావట్లేదు అన్నమాట. అదంతా పక్కన పెట్టేస్తే చాలా మనశ్శాంతిగా ప్రేయర్ చేసుకున్నాను. అక్కడ నుంచి మేము రెస్టారెంట్ కి వెళ్ళి ఫుడ్ తినే టైం 4:30 అయిందనమాట. మేమందరం కలిసి రెస్టారెంట్ కి వెళ్ళడం కూడా ఇదే ఫస్ట్ టైం. అలా ఉంటది అనమాట మా ఫ్యామిలీ. ఫుడ్ అయితే చాలా బాగుంది, చాలా మంచిగా ఎంజాయ్ చేసాము. మనం మనస్ఫూర్తిగా ప్రేయర్ చేస్తే ఏ దేవుడైతే ఏంటి చెప్పండి, ఏ దేవుడైనా వింటారు. ఇది నేను ఎక్స్పీరియన్స్ చేశాను. నాతో పాటు ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారో కామెంట్ చేసేయండి. ఇంత దూరం వచ్చాక నర్సరీలు విజిట్ చేయకపోతే ఎలా? అసలే మనకి మొక్కలంటే ప్రాణం. ఈ చామంతి మొక్కలు చూసారో ఎంతో ముద్దుగా క్యూట్ గా ఉన్నాయో. కొనుక్కుందామని చాలా ఆశపడ్డాను. ఇటువైపు వచ్చినప్పుడల్లా నేను ఏవో మొక్కలు తీసుకుని వెళ్తూనే ఉంటాను. అవి ఈ మధ్య కాలంలోనే చనిపోయాయి అనమాట. నేను ఇంట్లో లేకపోవడం, వాటిని కేర్ చేసే వాళ్ళ లేక అలా అయిపోయినాయి అనమాట. మా మమ్మీ అయితే చిన్ని మందారం